తేదీ 4/1/2025 పత్రికా ప్రకటన. చైనాలో వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం. ప్రెస్ నోట్: వివిధ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్లాట్ఫామ్లలో చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ వ్యాప్తి గురించి వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ మరియు డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3/1/2025న ఒక ప్రకటనను విడుదల చేసింది. మెటాప్న్యూమో వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగా ఉంటుంది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ప్రత్యేకించి యువకులు మరియు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. నిన్నటి వరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డాటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. 2023తో పోలిస్తే 2024 డిసెంబర్లో గణనీయమైన పెరుగుదల లేదు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితమైన రక్షణగా కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి పాటించాలని ఆరోగ్య శాఖ పౌరులను కోరింది. చేయవలసిన పనులు: మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు మరియు ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్తో కప్పుకోండి. సబ్బు మరియు నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో మీ చేతులను తరచుగా కడగాలి. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుండి ఒక చేయి పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండండి. మీకు జ్వరం, దగ్గు మరియు తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు పౌష్టికాహారం తినండి. వ్యాధి ప్రసారాన్ని తగ్గించడానికి అన్ని సెట్టింగులలో బహిరంగ గాలితో తగినంత వెంటిలేషన్ సిఫారసు చేయబడింది. మీరు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండండి మరియు ఇతరులతో సంబంధాన్ని పరిమితం చేయండి. బాగా నిద్రపోండి. చేయకూడని పనులు: కరచాలనం చేయకూడదు. టిష్యూ పేపర్ మరియు రుమాలు పునర్వినియోగం చేయకూడదు. అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండకూడదు. కళ్ళు, ముక్కు మరియు నోటిని తరచుగా తాకకూడదు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయకూడదు. వైద్యుడిని సంప్రదించకుండా మందులు తీసుకోకూడదు. చైనా నుండి వచ్చిన హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ నివేదికలకు సంబంధించిన అలారం అవసరం లేదు మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ సమన్వయంతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది.